హలో అండి, ఇది కంటిన్యూషన్ వీడియో ఆఫ్ డే 2 సోలాంగ్ వ్యాలీ. అక్కడి నుంచి మేము అటల్ టనల్కి అయితే రీచ్ అవుతున్నాం కొంతసేపట్లో. గైస్, నేను ఈ వీడియోలో అటల్ టనల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో గైస్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఇస్ ద బెస్ట్ జర్నీ ఆఫ్ మై లైఫ్. అండ్ అటల్ టనల్ దగ్గరికి వెళ్ళడం అంటే నా దృష్టిలో అదొక హెవెన్ దగ్గరికి వెళ్ళడం అనేది చెప్తాను. సో హియర్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అటల్ టనల్ నౌ. అటల్ టనల్ ద గేట్వే ఆఫ్ హెవెన్ అనే చెప్పుకోవచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్లేస్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 2020లో అయితే ఫినిష్ చేశారండి. ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దీని లెంత్ వచ్చేసి మొత్తం 9.2 km అండి. అండ్ హైట్ అరౌండ్ 10,000 feet, 3,000 meters అబౌవ్ ద సీ లెవెల్ అయితే ఉంటుంది. ఇది ఏం లేదండి, ఇట్ ప్రొవైడ్స్ వెదర్ కనెక్టివిటీ. లాహోల్ వ్యాలీకి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ యాక్సెస్, బేసికలీ ఇట్ ఇంప్రూవ్స్ యాక్సెస్ టు ద లదాఖ్, లే అండ్ లదాఖ్. ఇంతకుముందు రోహతాంగ్ పాస్ నుంచి జర్నీ చేసేవారు ఇది కన్స్ట్రక్ట్ అవ్వకముందు. అదొక 46 kilometers. వెదర్ బ్యాడ్గా ఉంటే అక్కడే ఆగిపోవాలి. ఎంతసేపు వెదర్ బ్యాడ్గా ఉంటే 2 days అయినా సరే అక్కడే ఆగిపోవాల్సి వచ్చేసేది. సో ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈజీగా కనెక్టివిటీ అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours జర్నీ అయితే కలిసి వస్తుంది ఈ అటల్ టనల్లో ట్రావెల్ చేయడం వల్ల. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇది దాటిన తర్వాత నుంచి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. సో గైస్, దిస్ ఇస్ ఇట్. ప్లీజ్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వ్లాగ్. సో ఇక్కడ ఒక క్వశ్చన్: వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ ప్లేస్? మే ఇస్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే మనకు కూడా కొంచెం టెంపరేచర్ సూట్ అవుతుంది. అండ్ దట్ మనం ఎంజాయ్ చేయగలిగినంత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీకు మేలో అక్కడ అంత స్నో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ ఇట్ అండి. జస్ట్ ఎంజాయ్ ఇట్. నేను ఇంకేం చెప్పను, అంతే. చంద్రాపేట్, ये ब्यास नदी होता है ना, वो अलग है। मनाली में रहेगा वो नाम अलग होता है। ये जो जब श्रीनगर में पहुंची इसको चुनाव नदी कहते हैं। ये क्या बना है भैया? ओ ओके, फ्लाईओवर। जितना भी बड़ा हो, ट्रैफिक ज्यादा होता है इधर। This is Rohtang Pass అనమాట. సో ఇటు సైడ్ వెళ్తే సిసు వ్యాలీ, ఇటు సైడ్ కోక్సర్. లుక్, సిసు. अटल टनल रोहतांग. चंद्रा रिवर. అది చంద్రా రివర్ అన్నమాట. So wait a minute. 360 degrees view. సిసు తీసుకెళ్తాడు అనుకున్నాం, బట్ హీ ఈస్ నాట్ లెటింగ్ us go to సిసు. అటల్ టనల్ నార్త్ పోర్టల్. ఇప్పుడు అదే దాటుకొని వచ్చాం, మళ్ళీ దాంట్లోంచే వెళ్ళాలన్నమాట.
ఇందాక సోలాంగ్ వ్యాలీలో జిప్ లైన్ చేస్తుంటే నా ఫోన్ అయితే పైనుంచి పడింది, కానీ ఏమీ అవ్వలేదన్నమాట. చిన్న డెంట్ పడింది, అది కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఆ ఫుటేజ్ కూడా ఉంది, పడిన ఫుటేజ్ కూడా ఉంది, అది కూడా పెడతాను నేను. గైస్, హ్యావింగ్ వెరీ నైస్ టైం. అసలు చెప్తున్నాను కదా, ఫ్యామిలీని అంతా ముందుకు పంపించేసి నేను ఒక్కడే వ్లాగ్ చేసుకుంటున్నా ఇక్కడ. సో నౌ లెట్స్ గో టు ద చంద్రా రివర్. స్నో కూడా ఉంది. ఒక్క నిమిషం. అసలు మేము ఎంత లక్కీ అంటే లాస్ట్ వీక్ వరకు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. బట్ ఏమో మరి అది నేను వస్తున్నానో ఏంటో తెలియదు, కానీ క్లైమేట్ అంతా నార్మల్గా మారిపోయింది. ఇక్కడ కొంచెం చలిగా ఉంది, కానీ సోలాంగ్ వ్యాలీలో ఆ డ్రెస్ వేసుకున్నాం కదా ఇందాక, ఆ డ్రెస్ రెంట్కి తీసుకుని వేసుకున్నాం. అసలు ఏమంటారు, ఎంత ఉడకపోసిందంటే అంత ఉడకపోసింది అనమాట. బెస్ట్ అడ్వెంచర్. టుడే ఇస్ ద బెస్ట్ డే. ఆ చంద్రా లేక్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా మిగతా అదంతా చూపిస్తాను. ఓకే గైస్? नहीं भैया, नहीं नहीं नहीं, नहीं भैया. వారిని హిమాలయన్ డాగ్ గార్డ్ కూడా వచ్చాడు మన దాంట్లోకి. సో దిస్ ఇస్ చంద్రా రివర్ బ్రిడ్జ్ కింద నుంచి అనమాట. వావ్, నాకు ఈ వెనకాల మౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తానికైతే సోలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ పాస్, సిసుకు అయితే వెళ్ళట్లేదు. మరి ఏమైందో తెలీదు, ఐటినరీలో చిన్న ప్రాబ్లం అనుకుంటా, ఎందుకంటే వెదర్ కొంచెం దారుణంగానే ఉంది ఇక్కడ. సో గైస్, దిస్ ఇస్ ఇట్. రేపు మేబీ కుల్లు వెళ్తున్నాం. ఎస్, ఇంకా లాస్ట్గా ఇది లపీట్ కేఫ్. ఈ కేఫ్లో ఒక బనానా కేక్, ఒక కాఫీ, ఒక టీ తాగేసి బయలుదేరిపోతున్నాం అనమాట. ఎస్, స్నో అడ్వెంచర్ అయితే ఫినిష్డ్. ఇంకొకసారి చూడండి, ఇది లదాఖ్ హైవే. ఈసారైనా ఇది దాటి వెళ్ళాలని కోరుకుందాం. మేబీ నెక్స్ట్ ఇయర్, లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. లదాఖ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి మళ్ళీ. See you tomorrow కులు. రేపు 9 o'clock అయితే స్టార్ట్ అవ్వాలి మేము. సో రేపు ఒక్క నైటే ఉంటాం అనమాట. నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు కసోల్ అండ్ మణికరణ్. ఆ రెండు అయిపోయిన తర్వాత విల్ బి గోయింగ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో నైట్. దిస్ ఇస్ 1 degree at night. ఏం చెప్పాలి, లిటరల్లీ జస్ట్ వాంట్ టు ఫీల్ ద సైలెన్స్. బయట ఇక్కడ ఒక స్వింగ్ కూడా ఉంది, ఆ స్వింగ్లో కూర్చున్నా అనమాట. స్మోక్ కూడా వస్తుంది నోట్లో నుంచి. దిస్ ఇస్ ఇట్. లాట్స్ ఆఫ్ పీస్ అనమాట మనాలిలో. సో దాని గురించి తప్ప నేను దేని గురించి రాను ఇక్కడికి. ఎందుకంటే చెప్తున్నాను కదా,
కొన్ని స్ట్రెస్సెస్ పోగొట్టుకోవాలంటే నాకు వర్క్ స్ట్రెస్ ఉంటుంది, కొంతమంది పీపుల్తో స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళని అయితే మనం డైరెక్ట్గా ఏం అనలేం, కానీ సో దిస్ ఈస్ ద వే టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది నేను ఇట్లా వస్తే. సో దిస్ ఇస్ హౌ ఐ లవ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఇట్స్ ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వస్తే నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా గుర్తురాదు అనమాట. అంత డిసిప్లైన్గా అంత మంచిగా ఉంటాను ఇక్కడ నేను. ఐ డోంట్ నో, ఐ లవ్ దిస్ ప్లేస్. ఎంత లవ్ చేస్తున్నా అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఆల్ అబౌట్ మౌంటైన్స్, నథింగ్ ఎల్స్. ఎస్, అండ్ నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా కష్టం కూడా పడ్డాను నేను లాస్ట్ 1 year అంతా. ఎందుకంటే 2024లో ఐ కేమ్ హియర్ ఫర్ 3 months.